ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా ఉస్మానియా, టిమ్స్, వరంగల్ ఆసుపత్రులను తీర్చిదిద్ది పేదలకు వైద్య సేవలు అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజాపాలన వచ్చాక విద్య, వైద్యాన్ని ప్రాధాన్యతగా తీసుకున్నామని సీఎం తెలిపారు. ప్రతి 6 నెలలకు ఒక ఆసుపత్రిని ప్రారంభించే దిశగా ప్రణాళిక రూపొందించామని సీఎం వెల్లడించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం టిమ్స్ ఆసుపత్రులకు టెంకాయ కొట్టిందని, నిర్మాణాన్ని మాత్రం మర్చిపోయిందని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. హరీష్ రావు గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నట్టున్నాడు, లేకపోతే ఇంకొక ఆయన ఉన్నట్టున్నాడు. మీ కుటుంబమే ఉంది కదా, మీరు ఎందుకు రిబ్బన్ కట్ చేయలేదు? మీరు ఎందుకు ప్రారంభించలేదు? ఎందుకు మీరు పేదల కోసం సేవలు అందించాలనే ప్రయత్నం చేయలేదు? 1000 ఎకరాలల్లో ఎర్రవల్లిలో ఫామ్ హౌస్ కట్టుకున్నారు, ఒక్క రోజైనా ఆలస్యమైందా? జన్వాడలో 100 ఎకరాలలో ఫామ్ హౌస్ కట్టుకున్నావు, నువ్వు విలాసవంతమైన ఫామ్ హౌస్, వైట్ హౌస్ కూడా పనికిరానంత గొప్ప ఫామ్ హౌస్ కట్టుకున్నావు, ఒక్క రోజైనా ఆలస్యమైందా? మీ చెల్లెలు శంకర్పల్లిలో ఫామ్ హౌస్ కట్టుకుంది, ఎప్పుడైనా ఆగిందా? మీ బావ మొయినాబాద్లో ఫామ్ హౌస్ కట్టుకున్నాడు, ఎప్పుడైనా ఆగిందా? పేదలకు అందించే ఒక్క హాస్పిటల్ అన్న మీరు కట్టి చూపించిండ్రా? పూర్తి చేసిండ్రా? ప్రారంభించిండ్రా? పేదలకు వైద్యాన్ని అందించిండ్రా? ఇంకా కూడా ఆత్మ పరిశీలన చేసుకోకుండా, ఏ మాత్రం సమాజం గమనిస్తుందని సిగ్గుపడకుండా నోటికొచ్చిన అబద్ధాలు చెప్పి బతకాలనుకుంటున్నారు. రాష్ట్ర సాధన కోసం మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని తప్పులు చేసినా ఆ ప్రొఫెసర్ కోదండరామ్ గారి ముఖం చూసి మేము అందరం ఊరుకున్నాం. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు. దయచేసి మీ ఆలోచనలు, మీ బుద్ధి మారాలి. అఘోర దీక్షలు, రాష్ట్రంలో రైతులు చచ్చిపోవాలని చేతబడులు చేపించేది మాని మీ బుద్ధి మారాలని ఆ నల్లమల్ల అడవుల్లో పోయి ఒక 2 ఏళ్ళు తపస్సు ఏమైనా చేస్తే, అడవులల్లో ఆ సెంచులకు ఏమైనా సేవ చేస్తే, లేకపోతే ఆదిలాబాద్లో మా గోండులకు ఏదన్నా సేవలు అందిస్తే, మీరు సంపాదించిన 1,00,000 కోట్లల్లో కనీసం నియోజకవర్గానికి 10 కోట్లు 20 కోట్లు ఖర్చు పెట్టి సేవలు చేస్తే మీరు చేసిన పాపాలు కొన్నెన్నా తగ్గుతాయి. అబద్ధాల ప్రచారాలతోని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో క్రియేట్ చేసిన సోషల్ మీడియా ప్రచారంతో, లేకపోతే మీ బంట్రోతులు కట్టే ఫ్లెక్సీలతోని మిమ్మల్ని ఎవడు నమ్మడు. మీరు అన్నీ చేసినామని అబద్ధాలు చెప్తేనే మిమ్మల్ని ఇంటికి పంపించారు. పార్లమెంట్ అప్పుడు గుండు సున్నిచ్చారు, సర్పంచ్ ఎలక్షన్లు అప్పుడు కోతి తీసి పాతి పెట్టారు, మున్సిపల్ ఎలక్షన్లు అప్పుడు మీ ఎక్కడున్నారో అడ్రా అత్తా పత్తా లేదు.